వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అరుణక్క గారికి, అలాగే ఎమ్మెల్సీ, అలాగే నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్పొరేటర్లకు, మిగతా ముఖ్య నాయకులకు, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మొత్తం దగ్గరుండి నూతనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన విజయనగర్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్ కి విజయనగరం ఇన్ఛార్జ్ గా పెట్టడం, అలాగే టౌన్ కి చంద్రశేఖర్ రెడ్డి గారిని పెట్టడం, జిల్లాకి గోవర్ధన్ పెట్టడం, అలాగే ఈరోజు అందరూ కూడా నాయకులందరూ కూడా గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జమిలియా ఏదొచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్ని కూడా చూస్తా ఉన్నాం, 11 సీట్లు వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు, వాళ్ళు ఎలాగో కూటమిలాగా రాలా, సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈ రోజు ఎవరైతే 11 సీట్లు వచ్చిన ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈ రోజు కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడం జరిగింది, గుండెల్లో అర్థం. ఈ రోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన బాధపడే రోజు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, ఈరోజు చూస్తా ఉన్నాం కూడా. కానీ ఇక్కడున్న నాయకులకి, కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు 2014 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం, 14లో ఉన్నాం, 19లో ఉన్నాం, 24లో ఉన్నాం, 29లో ఉంటాం, 34లో ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం కొత్త కాదు. దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేశాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు ఉండదు, అందరూ ధైర్యవంతులే. అందరూ కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళని వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే, దేనికి కూడా వెనకడుగు వేసేవాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాను, ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతా ఉంటుంది, ఒక పక్క తరుగుతూ పోతా ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రభంజనం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ఒకటే చెప్తానని అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా, నాయకులందరికీ కూడా, పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్ లో మాట్లాడే వాళ్ళకి, లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులు ఉంది.
ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ యూత్ కానీ ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకున్నామన్న వాళ్ళకి పదవి ఉందన్నా. పదవి విషయం ఇంట్లో కాకుండా వాడికి మాత్రం పదవి ఇవ్వద్దు. పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు 100 మందితో రాగలగాలి. అవసరమైతే దేనికైనా సిద్ధపడగాలి. మహా అంటే ఏం పెడతారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో. రాగానే కేసులు పెట్టడం, జైలుకి పంపించి ఆనందం పొందటం. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా, ఏం పర్వాలేదు. భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా మందే పోయినారు. మనమేం కాదు, 10 రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే. ఏం దాని కోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లే, దేనికి చంపుకోవాల్సిన అవసరం లే. ఏమవుతుంది, నువ్వు ఒకటి ఇస్తే నీకు 2 వస్తాయి రేపు, అంతే. కానీ ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్ గా పనిచేద్దాం. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం. అది టౌన్ వచ్చినా, రూరల్ వచ్చినా, ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమస్యగా పనిచేద్దాం, కృషి చేద్దాం. ఒకే లక్ష్యంతో పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మన కార్యకర్తను కాపాడుకుందాం, మన నాయకులు అండగా ఉందామని చెప్పి అదే విధంగా ముందుకు వెళ్దాం, పోరాటం చేద్దాం. కలిసి ఏమీ కాదు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఏం పర్వాలేదు. ఈరోజు జగనన్న మామూలుగా ప్రతిపక్షం అంటే 6 నెలలు 8 నెలలు పడుతుందంటారు రోడ్డు ఎక్కేదానికి. 2 నెలలోనే, దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బయట తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కువ టైం కూడా ఇలా ఒక నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డుని తీసుకురావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరుగా చేసిన పొరపాటు తెలుస్తా ఉంది. వాళ్ళు ఏమీ చేసుకోలేక కప్పుగుచ్చుకునే దానికి ఏదో ఒక బురద వేస్తాడు. ఒకటి ఈ రోజు అంటాడు, ఇంకో లడ్డు గురించి ఎత్తుతాడు, ఇంకో దేని గురించి ఎత్తుతాడు. అన్ని లాస్ట్ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో ఇందాక అన్న చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం. అంటే ఆ కార్పొరేటర్లు ఉండేటట్టు మనమేమి గెలిచింది లేదు, పీకింది ఏం లేదు కదా. ప్రజలు నిర్ణయించుకున్నారు, మంచో చెడు ఆ రోజు మనకు ఓట్లే లేదు. అంత మాత్రాన ఆ కార్పొరేటర్ పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం. ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున్న నాయకులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు. రేపు ఇంకొక 54 మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి, ఇంకో 54 మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి, ఇంకో 54 మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని నుంచి ఇంకేమీ లేదు. పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరం కూడా టౌన్ కానీ, రూరల్ కానీ, ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం. అందరం, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 100 కొట్టుకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే. బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు, కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడికిలు బిగించే ఉంటుందని రుజువు చేసుకుని ముందుకు వెళ్ళాలని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. కాబట్టి అట్లా కలిసి కట్లాడినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. తప్పకుండా అన్ని కూడా పక్కన పెట్టుకుంటాం. చిన్న పొరపచ్చులు ఉంటాయి. ఒక కుటుంబంలోనే అనాథమ్ములకి గ్యాప్లు ఉంటాయి, తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్లు ఉంటాయి. అన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు జగనన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఇంతమంది కట్టగట్టుకుని వచ్చి ఎన్నికలు ఊడిపోయిన తర్వాత నేను చూశాను. ఈరోజు మనం బాధపడేది కాదు, మనం ఇది పడేది కాదు, ఎలా ఉండాల్సిన నాయకుడు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రతిపక్షం కొన్ని సంఘటనలు చేశారన్నది మేము చూసినప్పుడు నిజంగానే బాధేసింది. మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది. తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను. ఈరోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు, రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకే బుక్ లేనన్నాడు. పర్వాలేదు, వాళ్ళు బుక్కులో రాసుకుంటారు, మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా బుర్రలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి అదే కాకుండా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలన్నా, ప్రత్యేకంగా ధన్యవాదాలతో తెలియజేస్తున్నా. నేను 3 నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ
అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, అనిల్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని నన్ను ఏదో రకంగా, ఎందుకంటే కీర్తిశేషులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, అరే మంచి అయినా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలిరా అని. అది మంచిదైనా చెడు కానీ ఏదో వార్తలతో మాత్రం మనం ఉండాలని. ఆ విధంగా నేను పల్నాడు పోయిన తర్వాత, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అన్నది ఒక క్లారిటీ లేక, సరే కొన్ని ఇబ్బందుల్లో గుంటూరు ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ, సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకుని ఒక 2-3 months, ఎందుకంటే అన్న కూడా చెప్పినా విజయదశమి దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే లోపల ఈ 3 నెలల లోపలే ఏదో కంప్లైంట్కి దేని అనిల్ అటువైపు చూస్తున్నాడని, ఒకడు జగన్కి వెన్నుపోటని, ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ, ఇంకోటేమో ఇంకో పార్టీని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి, ఆ మీడియా ఛానల్కి మంచినా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలమ్మా. ఎందుకంటే నేను రాకమాను ఈరోజు కాకపోతే రేపు వస్తా, మీరు రాసినవన్నీ కూడా ఎత్తిపోయినాయే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనీయకుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి, మా మహా వాళ్ళకి, ఇంకా టీవీ5 వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మంచిగా చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు. మేమందరం జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోనే కలిసి పనిచేస్తాం. జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో, ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడికి వేసే పనే లేదు. లోపలేస్తారనో బయట వేస్తారనో భయపడే లేదు. నేను ముందే చెప్పాను, మేము సిద్ధం స్వామి, అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి, మేము లోపలికి వేసేదానికి కూడా నేను సిద్ధమైన గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి, ఎందుకంటే ఇప్పుడే కాదు దాదాపు విజయమ్మ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా, గతం నుంచి కూడా ఆయనతో మంచి సంబంధాలు నాకు ఉన్నాయి. పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆ రోజు అదా కాదు, ఈ పదవి తీసుకోమంటే ఈ పదవి తీసుకోండు, ఈ బాధ్యత చేయమంటే ఆ బాధ్యత చేస్తూ ఈ రోజు ఎప్పుడు కూడా గతంలో ఆ రోజున్న ఎమ్మెల్యే గారికి పనిచేయాలంటే ఆ రోజున ఎమ్మెల్యే గారికి పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొకరు బాధ్యత తీసుకుని వాళ్ళ కోసం కూడా పనిచేయమంటే కూడా వాళ్ళ కోసం కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు గతంలో తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో బాగా పరిచయాలుండి ఈ రోజు శాసనసభ్యులైన వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన కూడా ఎక్కడా కూడా పార్టీ అనేది ముఖ్యంగా ఉండి వాళ్ళకి పనిచేసి వాళ్ళ గెలుపులో కానీ కీలక భాగస్వామ్యం వహించిన విజయన్ని ఈ రోజు తప్పకుండా ఈ రోజు మంచి అవకాశం రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు అండగా ఉండే వ్యక్తి, కార్యకర్తల కోసం తప్పకుండా పోరాటం చేసే వ్యక్తి, ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా మీ అందరి ఆశీస్సులు దీవెనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా పటిష్టం చేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వచ్చిన లేటుగా వచ్చిన పార్టీకి ఒక ప్రతిష్ట తీసుకొచ్చాడు. ఒక ఎమ్మెల్సీ గెలిచి ఈరోజు టౌన్కి రావడం జరిగింది. అలాగే గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోవర్ధన్ అన్న, గతంలో 5 సంవత్సరాలు గోవర్ధన్ అన్న పనిచేసినప్పుడు కూడా అందరూ కూడా సమష్టిగా కానీ పనిచేశాం. ఈ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడిగా వచ్చింది. తప్పకుండా కూడా అందరం కూడా కలిసి సమష్టిగా కూడా పనిచేసి అందరం కూడా కలుపుకోబోయి తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో పూర్వ వైభవం తీసుకొచ్చే దాంట్లో, పూర్వ దీంట్లో వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇదిగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తప్పకుండా అండదండలుగా అందరం కూడా కలిసి ఉంటామని చెప్పారు. టౌన్ కానీ రూర్లో కానీ ఎక్కడైనా కూడా మీకు మంచి చేతిలో కలిసి ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు దీవెనలు తప్పకుండా విజయానికి ఇవ్వాలని చెప్పి, అలాగే జిల్లా పరిషత్ మద్దతు కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా రేపు రాబోయే, ఎందుకంటే తప్పకుండా చెప్పారు కూడా అన్న, ఎవరైతే ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకే రేపు తప్పకుండా అవకాశాలు ఇస్తారు. రేపు తప్పకుండా కూడా గట్టిగా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేస్తారని చెప్పి ఆ రోజు అన్న కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా రేపు మీ అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, రేపు మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నా, మళ్ళీ మనం అన్ని రకాల ఇబ్బందులు పడకూడదు అనుకున్నా కూడా మీరు అన్ని రకాలుగా కూడా అండదండలుగా విజయానికి ఉండాల్సిన టైం దగ్గర ఉందని చెప్పి మీరు కలిసి అన్నతో కలిసి అందరం కలిసి పటిష్టం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.